అమ్మా ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు, టైంకి మెడిసిన్స్ వేసుకో. అలాగేరా, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. సరే. నువ్వు ఆ సినిమాలు అవి మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోరా. తిని కూర్చుంటే బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోతుంది. సరే. వీలైనంత త్వరలో ఇల్లు ఖాళీ చేసి. ఇక్కడ ఇచ్చే నేను పట్టుకుంటా. వాటర్ తాగుతావా? వద్దమ్మా. సరిపదా. జాగ్రత్త వెళ్ళి ఇంటికి, సరేనా? సరేరా. సరే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఓకే మమ్మీ, వస్తాను రా. టేక్ కేర్. రీచ్ అవ్వగానే నాకు కాల్ చేశారేనా? భయ్యా జాగ్రత్త తీసుకోబో. బాయ్ అమ్మా, టేక్ కేర్. బాయ్ అమ్మా. ఏంటి స్లోమోలో వస్తుండు? ఏంటి మాట్లాడుకోరా? కెప్టెన్ చదివే. ఏమన్నారు మీ మమ్మీ? ఏముంది, ఏం లేదు, క్యాజువల్ టాక్స్. అయినా నువ్వేంటి క్లాసెస్ లేవా? ఏమో మరి, మా ప్రిన్సిపల్ మెసేజ్ చేశాడు ఒక 2-3 డేస్ రిలాక్స్గా ఉండని. నేను కూడా అలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చా. నా ఫోన్కి మెసేజ్కి రిప్లై కూడా లేదు. సో మొత్తానికి నీ క్లాసెస్ లేవంటావు, అంతేగా? నాకు తెలిసి పెళ్లి జరుగుతున్నట్టుంది. యావండి యావండాయ్? అవునే అవునే. నిన్నేమో వాళ్ళమ్మ వచ్చింది, ఈరోజేమో వీళ్ళమ్మ వచ్చింది. అంటే ఏదో జరుగుతోంది. యావండి యావండి, మిమ్మల్ని ఇలా రండి. ఆ చెవులో దూదా? వాళ్ళ మీద ఉండే ఇంట్రెస్ట్ నా మీద చూపించుంటే నేను ఎప్పుడో ఉత్తమ పురుషుడిని అయిపోయిండేవాడిని. అందుకే నీ మీద నాకు ఇంట్రెస్టే ఉండదు. నెల రోజుల నుంచి బ్యాంకు పని పెండింగ్ ఉంది. పదవే పదవే, బ్యాంక్ వెళ్దాం, నడవే. పోదా, నేను ఎక్కడ గాలి కొట్టుకుపోతాను. ఎప్పుడు చూడు ఈ వెజ్జే. నా బతుకు. అంతా బానే ఉందిగా? బానే ఉంది. నాన్న ఎలా ఉన్నాడు? నాన్న బానే ఉన్నారు. అయినా నువ్వు నాన్న రోజు మెసేజ్ చేసుకుంటున్నారు కదా, నా ముందే షోయింగ్ అంతా. హలో అమ్మా, గుడ్ మార్నింగ్కి ఫ్లవర్ బొకేలు, విజయమే నీ ఆశయము, నెల్లూరులో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని యువతి మృతి, ఇలాంటి మెసేజ్లనే చాటింగ్ అన్నారు. నానేమన్నా నాకు మెసేజ్ పాస్ చేయమని చెప్పాడా? ఇప్పుడు వెంటనే చెప్తే కొంప కొల్లేరు అవుతుంది. అవునే, దీని ఆరోగ్యం ఎలా ఉంది? చిచ్చి. హలో, నేనేమని చుచ్చుబుట్నా? అమ్మా, చిచి చూచో ఏంటి, దానికో పేరుంది. యా, మిస్టర్ క్యాప్టెన్. కెప్టెన్ కెప్టెన్ ఎలా ఉన్నావే? బానే ఉన్నామ్మా, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. అరే క్యాప్టెన్. ఏంటి అమ్మగారు చెప్పండి. నీకు బాగా గారాబం ఎక్కువై అల్లరి చేస్తున్నావురా. మూతికేదో అంటించుకున్నావు. దా ఫస్ట్ నీకు స్నానం చేపియాలి. మళ్ళానా? పొద్దునేగా చేపించావు అక్క. బ్రో అక్కడి నుంచి అట్లా ఇద్దరు నడుచుకుంటా పోతుంటారు బ్రో. ఆ టైంలో ఒక చిన్న రాయి షూకి తగిలి అలా పక్కకి వెళ్ళిపోద్ది బ్రో. అంతే, అయిపోయింది బ్రో. బాగుంది గురు. ఇలా హీరోల స్క్రిప్ట్లు రాసుకుంటే మాలా రైటర్లు ఏమైపోవాలి బ్రో? అదేదో వీక్గా రాసా బ్రో, ఇంకా బాగా రాయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ మన షూట్ కూడా ఉంది బ్రో. నేను బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా బ్రో. ఏంటి గురు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? భయ్యా యూనో ప్రాపర్గా నేను ట్రై చేయట్లేదు అనిపిస్తుంది. ఐ మీన్ ఎక్కడ ఏదో మిస్ అవుతుంది బ్రో. ఎక్కడ ఏం మిస్ అవ్వట్లేదు, లక్ ఫ్యాక్టర్ ఉండాలి. టాలెంటే పెద్ద లక్, కానీ ఏమో స్టెప్ ఫార్వర్డ్ అవ్వట్లేదు. కానీ నువ్వు స్క్రిప్ట్ పట్టుకొని ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు? హలో బాస్, ఇది 3వ ప్రాజెక్ట్. కానీ ఎందుకు డిలే అవుతున్నాయి? ఐ మీన్ నువ్వు ఆల్రెడీ లక్కీయే కదా. ఎందుకంటావు? ఏమోలే బ్రో, మనుషులకు పని లేకే ఇలా మాట్లాడతారు. మనుషులకు పని ఉంటే ఓ బాధ, పని లేకపోతే ఇంకో బాధ. హే హాయ్.
డల్గా ఉంది. హారిక, పేరెంట్స్ హెల్త్ ఓకే కదా? ఏమైంది డల్గా ఉన్నావు? ఏం లేదు. అరే ఏమైందో చెప్పు కదా. ఏం లేదని చెప్తున్నానా? అయితే నిజంగా ఏదో ఉంది. ఓకే ఓకే. హే, నేను నిన్నెప్పుడు ఇలా చూడలేదు. సారీ. ఏమైందో చెప్పు కదా. నన్ను జాబ్లో నుంచి తీసేశారు. నేను నీకు ఒకటి చెప్పొచ్చా? బ్రేక్ తీసుకోవచ్చు కదా. ఐ మీన్ అలా బయటికి వెళ్ళొద్దాం, ఒక ట్రిప్ లాగా. 1 or 2 days, మేబీ 1 week. అది కూడా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ దగ్గరలోకి వెళ్ళేసిద్దాం. అవును, నీకు భయమే లేదా? దేనికి? అదే ఆ రోజు, అదే మా మమ్మీ వచ్చిన రోజు, అదే మన కన్వర్జేషన్లో ఉండే కదా. ఓ అదా. అయినా నాకేం భయం? చెప్పాలంటే సుసు పడింది. యా, అంటే ఇప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద గట్టి స్టాండ్ తీసుకున్నావు అనుకో, దట్స్ వాట్ ఇట్ మ్యాటర్స్ అనిపిస్తుంది నాకు, తెలుసా? అండ్ దట్ టు ఇంట్లో నుంచి బయటికి వచ్చి అది ఒక అమ్మాయి. అంటే మరీ అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ చేస్తున్నాను కాదు, కానీ నీకు తెలుసు కదా సొసైటీ ఎంత వర్స్ట్గా ఉందో. యా అవును. స్టార్టింగ్లో భయం వేసేది, ఆ తర్వాత అలవాటైపోయింది. అండ్ దాని తర్వాత సెట్. ఓ అందుకేనా అన్నిటికీ లాక్ వేసుకొని సెక్యూర్డ్గా ఉంటావు? అవును, నీకు జాబ్ లేదు కదా? నీకు లేదు కదా? సేవింగ్స్ నాకున్నాయి. ఏంటో ఏమో, నేనైతే నా లైఫ్లో అన్ని సర్కిల్సే తిరుగుతున్నా, అస్సలు గ్రోతే కనిపిస్తలేదు. నా ఏజ్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరు సెటిల్ అయిపోయాను, నేను మాత్రం నా ప్రైమ్ టైంని వేస్ట్ చేస్తున్నా. అయినా అంత రష్ ఎందుకు? అరే ఆ మాత్రం రష్ లేకపోతే కాంపిటేటివ్ వల్ల కష్టమే. ఏ ఆప్తావా? అన్నెసెసరీ ప్రెషర్ తీసుకుంటున్నావు. లేకపోతే ఏంటి, ఈ 24, 25, 26 ఇయర్స్ కల్లా ఈ ఏజ్లో పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనే మన రూల్ ఉందా? అయినా ఇట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఏమని చెప్తారు. సక్సెస్కి డెఫినేషన్ లేదు కళ్యాణ్. సి ఒకరు 24 ఇయర్స్కి ఆంటర్ప్రినర్ అయి ఉండొచ్చు, ఇంకొకరు ఎప్పుడో 30, 35, 40 ఇయర్స్కి బిజినెస్ పెట్టి ఉండొచ్చు, ఇంకొకరు 45 ఇయర్స్కి పెళ్లి చేసుకొని ఉండొచ్చు, ఇంకెవరో ఏదో ఫీల్డ్లో తోపై ఉండొచ్చు. బట్ మనం ఎందుకు దీన్ని ఇంత గ్లోరిఫై చేస్తున్నాం చెప్పు? ఇప్పుడున్న సిచ్యుయేషన్, ఉన్న ప్రజెంట్ లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి కదా, లేకపోతే వాట్స్ ద మీనింగ్? వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఇక సగం లైఫ్ ఆడనే అయిపోతుంది. ఐ డోంట్ నో వేర్ దిస్ కంపారిజన్ అనే పాయింట్ వచ్చింది లైఫ్లో. సో వి జస్ట్ నీడ్ టు ఫిగర్ అవుట్ థింగ్స్. అప్పుడు చెప్పినట్టే సొల్యూషన్ వెతుక్కోవాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. లేని దాని గురించి మనం ఆలోచించి ఏం చేస్తాం చెప్పు? పోయేదేం లేదు. నువ్వు చెప్పినట్టే ప్రైమ్ టైం వేస్ట్ అయిపోద్ది. కానీ నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఏమైనా చెప్తావు, కానీ డబ్బులు లేని వాళ్ళ విషయం ఏంది? సి ఐ మీన్ ఐ అగ్రీ, మనీ మ్యాటర్స్. మనీ ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం. కానీ మనీతో అన్నీ కొనలేం. లైక్ లవ్, సాటిస్ఫాక్షన్, లాయల్టీ. ఒకవేళ కొన్నా కూడా నీకు అర్థమవుతుంది కదా, వాటిని టేస్ట్ చేయలేం. ఎగ్జాక్ట్లీ. నువ్వు మంచి మోటివేషన్ స్పీకర్ అవచ్చు తెలుసా? టీచర్ని కదా, మరి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ లొకేషన్ బాగుంది, నెక్స్ట్ టైం ఆ షూట్కి పెట్టుకుంటా. ఆర్డర్ చేసావా? లేదు. ఎందుకు? అంటే కిచెన్ క్లోజ్ అంట. సో అంటే మొన్న లొకేషన్ ట్రెక్కింగ్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ బాగానే ఉండే, అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. నాకు తెలియదు కదా ఇక్కడ బంద్ చేసి ఉంటుందని. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, ఇంటికెళ్ళి తినడమే. హే అది కాదు, అంటే లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు అని. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతాను, ఈ గ్యాప్లో ఏదైనా స్కూల్కి ట్రై చేస్తా. ఓ నైస్. యా. నన్ను అడగవా? అడుగుతాను, ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసావు కదా. చేయరా మరి? సరే చెప్పు. ఏం లేదా? సరే పద పోదాం. అరే అంటే చెప్పు మరి. నాకేం అర్థమైతలేదు. ఇదిగో నా మాట విను, నీ సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టు. ఓకే, లైఫ్లో ఒక పాయింట్ వస్తుంది, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్. కొంచెం పేషెన్స్, జస్ట్ రిలాక్స్. కానీ నిన్ను మాత్రం ఒకరు సెట్ చేయగలుగుతారు. ఎవరు? నేనేగా? లేదు, శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యం. మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. హలో, వరంగల్ హంటర్ రోడ్ కాడ 1000 ఎకరాలు ఉంది కదా, అది సేల్ చేసి ప్రభాస్ కి కొంచెం అడ్వాన్స్ ఇద్దాం. ఏమంటున్నా?
చెప్పకుండా కూర్చున్నారు. సార్ ఓకే, నో ప్రాబ్లం. 1 day లాస్ కదా, పర్లేదు. ఇంకా చేయండి, రీప్లేస్ చేయండి. సార్ యాక్చువల్లీ అది ఏ నువ్వు నోర్మి, నీ ఇంట్రెస్ట్ వల్ల అమ్మాయిని తీసుకొచ్చి పెట్టినావు, ఇప్పుడేమో వెళ్ళి ఆ ప్రొడక్షన్ ఉంతో. సార్ అలా గ్యాప్ ఇవ్వకండి సార్. వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఆ అమ్మాయి ఏదో క్యాజువల్ గా ట్రిప్ వెళ్తే మీరు నన్ను అలాగా అప్పటి వరకు చెక్కభజన చేస్తూ కూర్చోవాలా నేను? నాకు అర్థం కావట్లేదు, డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? మొన్నే కదా సార్ ల్యాండ్ అమ్మారు. ఏంటి, ప్రొడ్యూసర్ తోనే మజాక్ చేస్తున్నావా? సార్ అలా కాదు సార్, మొన్నే మీరు బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళారు. అమ్మా, మీకు ఎట్లా తెలిసింది? ట్రిప్ వెళ్ళాడు. అలాగే అమ్మాయి కూడా వెళ్ళుండొచ్చు కదా. అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, మా ఓనర్. చూసారా, ఓనర్ అంటే. షడప్. అమ్మాయిని త్వరగా ఫైనలైజ్ చేసి షూట్ స్టార్ట్ చేయండి. వెళ్ళండి 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 వెళ్ళండి. పర్ఫ్యూమ్ కొట్టుకున్నా. హలో, ఏంటి బ్రో వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోక ఏం చేయాలి బ్రో? ఏంటి బ్రో అలా ఇరికిచ్చావు? ఆ పిల్ల నా గర్ల్ ఫ్రెండ్ కాదు, మా ఇంటి ఓనర్ బ్రో. అదేంటి బ్రో, ఫ్రెండ్లీగా వేసాంలే. అంటే మన సిరీస్ చాలా బాగుంటుంది. సరే సరే బ్రో, కరెక్టే బ్రో మీరు అన్నది. అంటే సరే బ్రో, నేను మీకు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను. మీకు ఓకే అంటే నాకు ఓకే చెప్పండి. ఓకే బ్రో, ఒకసారి పంపు బ్రో. హలో, బాగుంది బ్రో, పర్ఫెక్ట్. ఎలాగైనా నువ్వే బ్రో సెట్ చేయాలి. తను ఓకే చెప్తుందో లేదో తెలీదు బ్రో. తను అసలే పెద్ద ఓసిడి బ్రో. ఎలాగైనా నువ్వే సెట్ చేయాలి. కరెక్టే బ్రో, అలాంటి అమ్మాయి కావాలి. సరే బ్రో, నా ట్రై నేను చేస్తా బ్రో. ఓకే చలో, సరే bye బ్రో, బాయ్, టేక్ కేర్. నాకు పని ఉంది, బాయ్. హారిక హారిక, అవి చిన్న సీన్సే హారిక, ఏ ప్లీజ్. నీకు పిచ్చా? నాకు యాక్టింగే రాదు. అసలు ఇప్పుడు నిన్ను ఎవడాక్ చేయమన్నాడు? నువ్వు నీలాగుండు చాలు. బట్ స్టిల్ ఆ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నా వల్ల కాదు. అరే డైలాగ్స్ అంటే ఏంటి? మాటలు. అరే ఎవరో రాసిన మాటలకి నువ్వు నీ స్టైల్లో మాట్లాడతావు, అంతే, సింపుల్. ఇదిగో ఇవన్నీ కాదు. అరే నీకు నన్ను already- భరించి నాకు భరోసా ఇచ్చిందని నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? హారిక హారిక, ప్లీజ్ 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 ప్లీజ్. ఎట్లరా, మగజాతిల్లో అప్పుడప్పుడు నీలాంటి మగాలు ఎదురవుతుంటారు. గుడ్ గుడ్ కళ్యాణ్, ఇంత భారీ డైలాగ్ వేసాక ఏ అమ్మాయి అయినా హెల్ప్ చేయాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ హారిక. పర్ఫెక్ట్, చేసేద్దాం. ఓకే. హలో హలో హలో, మీరు ఇదంతా చెత్త చేస్తారు అండ్ దట్స్ నాట్ పాసిబుల్. లేదు మేడం, మాకుంటే ఒక సెపరేట్ టీం ఉంది, ఓసిడి టీం అని. మీరు మీ ఇంటిని ఎంత నీట్ గా ఉంచుకుంటారో వాళ్ళు కూడా అంతే నీట్ గా చేసి వెళ్ళిపోతారు మేడం. ప్లీజ్. ఓకే, సెట్ అయిపోయింది. పర్ఫెక్ట్ మేడం, అలానే ఉండండి. ఇప్పుడు ఈ సీన్ అవసరమా? మేడం మీ ఇద్దరు లవర్స్ మేడం, లవ్ సీన్ ఇది, లవ్ సీన్ అది. సరే సరే. ఇదండి కథ. ఏం మనుషులరా బాబు. లవ్ అనే ఒక ఎలిమెంట్ కోసం ఎందుకు సఫర్ అవుతారో తెలీదు. మీ మనుషులేంటో, మీ ఫిలాసఫీలేంటో. నైట్ 90 వేసిన ప్రతి క్యాండిడేట్ ఒక ఫిలాసఫరే. మీ మనుషులే తేడా. బాగుండవా? ఇంకా ఈ ఇంట్లోనే ఉంటాండవా? ఇంట్లో ఉంటున్నా. బా కంగ్రాట్స్ అబ్బా, నువ్వు తొందరగా హీరో అవుతావు. దేనికి? దేనికే? ఈ ఇంట్లో ఇన్ని రోజుల నుంచి విజయవంతంగా ఉండవు కదా, దానికి. సరే, bye. అర్థమైందా? ఏంది లవ్వా? చిచ్చి అట్లేం లేదు. ఏయ్ కాని పో, ఆల్ ది బెస్ట్ అబ్బో. సరే, సరే, వీడు కూడా సినిమా వాడబ్బా, ఏమైనా కావాలా సెట్ చేయమంటావా? ఏ బాబు లేట్ అయింది, నిన్ను పిలవలేదా? దేనికి? ఈ రోజు పెళ్లి చూపులు కదా. పాప మర్చిపోయి ఉంటుందిలే. ఒసేయ్, నీ నోరు ఊరుకోదా? వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అని నీకు చెప్పారా? ఊరికే చెప్పాలనిపించింది, చెప్పానులే. మీరు నోరు మూసుకొని మీ పని చూసుకోండి. సరే, ఎట్లనో చావుపో.
హారిక అదే ఫ్యూచర్ ప్లాన్. అందరికి హాయ్. సూటిగా ఒక విషయం చెప్పాలంటే అంకుల్ ఆంటీ వినండి, చెప్పాలంటే హీరో లెవెల్లో చెప్పొచ్చు, కానీ నాకు మాత్రం మీ అమ్మాయి హీరో. ఏంటి మామ ఇది? చాలా ఫిల్మీగా చెప్దాం అనుకున్నా, బట్ కష్టమే. బట్ ట్రై చేసి చెప్తున్నా విను. బ్రో, హారిక నేను నిజంగా లవ్ చేస్తున్నా బ్రో. అంకుల్ ఇప్పుడు ఈ క్యాష్ లాంటి ఫీలింగ్స్ ఏమొద్దు అంకుల్, ఎందుకంటే నేను ఫ్యూచర్లో కాబోయే హీరోని. కష్టమే, బట్ నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నా. ఇప్పుడే ఫస్ట్ టైం మీ అందరి ముందు హారికకి ప్రపోజ్ చేస్తున్నా. ఇన్ని రోజులు ఈ ఫీలింగ్స్ అని నా దగ్గరే పెట్టుకొని పైకి చెప్పకుండా ఉన్నా అని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను చేస్తున్న లవ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నుంచి చెప్తున్నా. అంటే నువ్వు సూపర్, నువ్వు గ్రేట్, నువ్వు మంచి ఫ్రెండ్, నువ్వు క్రేజీ ప్యాకేజ్ హారిక. నేనేం చేయగలను చెప్పు? నేను బాగా చూసుకుందామని హారిక బాగా చెప్దాం అనుకున్నా, కానీ నీకు ప్రపోజ్ చేయడమే ఒక స్టంట్ అంటే మీ ఫ్యామిలీ అందరి ముందు చెప్పాలంటే నాకు టెన్షన్ ఉంటుంది కదా. మీ ఫ్యామిలీ అందరి ముందు చెప్తున్నా అంటే అర్థం చేసుకో, నేను జెన్యునే కదా. హారిక, ఐ లవ్ యూ హారిక. అంటే అది కొంచెం టైం తీసుకొని మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ హారిక. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏమన్నా ఓనర్ గారు, కొంచెం వాటర్ ఇస్తారా? ఆహా, అబ్బా సిగ్గే. తప్పులేదు మనుషులను తిట్టడంలో, ప్రేమించడంలో. క్రేజీ హ్యూమన్ బీయింగ్స్. అంతే అండి. శుభం కార్డ్ వేసుకోండి.